ఓం శాంతి. అల్ఫ్ మరియు బే తండ్రి మరియు వారసత్వం స్మృతిలో ఉన్నట్లయితే సంతోషపు పాదరసం ఎక్కి ఉంటుంది. ఇది చాలా సహజమైన క్షణము యొక్క విషయం. ఏ పిల్లలైతే అశరీరులుగా అయ్యే అభ్యాసం చేస్తారో, తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని మంచి రీతిలో ధారణ చేసి ఇతరుల చేత చేయిస్తారో వారికే అంతులేని సంతోషం ఉండగలదు. సంతోషపు పాదరసం సదా ఎక్కి ఉండాలంటే దాని కొరకు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తూ ఉండండి. ఇప్పుడు మేము సుఖము మరియు శాంతి యొక్క శిఖరములపైకి వెళ్తున్నాము అన్నది సదా స్మృతిలో ఉండాలి. అప్పుడు సంతోషం ఉంటుంది. బాబ్దాదాకు కలిగిన ఆలోచన ఏమిటంటే ఒక్క క్షణంలో పిల్లల చేత రాయించాలి వారు ఎవరి స్మృతిలో కూర్చున్నారు అని. అల్ఫ్ అనగా బాబా, బే అనగా రాజ్యాధికారం. బాబా చదివిస్తారు మరియు మీరు రాజ్యాన్ని పొందుతారు. అంతకన్నా ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు. సన్యాసులు కేవలం అల్ఫ్ను తలుచుకుంటారు. మీకు రాజ్యాధికారం కూడా గుర్తుంది. స్మృతి చేయడం అనేది అలవాటుగా అయిపోతుంది. మనుషులైతే విశ్వంలో శాంతి ఏర్పడాలని అంటూ ఉంటారు, కానీ దాని అర్థము తెలియదు. శాంతి ఎక్కడ ఉందో తెలియదు. అక్కడ ఎటువంటి లోభము, అత్యాశ ఉండవు. అక్కడి ఆహార పానీయాలు, ఆట తీరు చాలా రాయల్గా ఉంటాయి మరియు సుఖము కూడా అతి ఉన్నతంగా ఉంటుంది. వారికి ఎంతటి మహిమ ఉందో చూడండి, ఎందుకంటే వారు ఎంతో శ్రమ చేశారు. స్మృతి చేయకపోతే శిక్షలు కూడా ఎంతగానో అనుభవించవలసి ఉంటుంది మరియు పదవి కూడా తగ్గిపోతుంది. కొత్త పవిత్ర ఆత్మలు ఎవరైతే వస్తారో వారికి తప్పకుండా మొదట సుఖం లభించాలి. కావుననే వారికి మహిమ జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు కృషి చేయాలి. కర్మాతీత అవస్థలోకి పవిత్రంగా అయి వెళ్ళాలి. తమ నడవడికను చూసుకోవాలి. ఎవరికి దుఃఖాన్ని అయితే ఇవ్వడం లేదు కదా. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. అది సుఖము యొక్క శిఖరము, ఇది దుఃఖము యొక్క శిఖరము. అకస్మాత్తుగా మృత్యువు ఎలా వస్తుందంటే ఇక అందరూ అంతమైపోతారు. మృత్యువును చూడడం అంత సులువైన విషయమేమీ కాదు. ఎప్పుడైతే బుద్ధి స్వర్ణిమ యుగానికి చెందినదిగా ఉంటుందో అప్పుడే ధారణ జరుగుతుంది. ధారణ జరగకపోతే సంతోషం కూడా ఉండదు. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో మరియు చదివిస్తారో వారు దాగి ఉండలేరు. వారు వెంటనే బాబా మేము ఫలానా స్థానానికి వెళ్ళి సేవ చేస్తాము అని అంటారు. తండ్రి స్మృతి తప్ప ఇంకా దేనిపైన మమకారం ఉండకూడదు. కర్మాతీత అవస్థను పొంది ఇంటికి వెళ్లేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయండి. మీ నడవడికను చూసుకోండి. ఎవరికి దుఃఖం అయితే ఇవ్వడం లేదు కదా. తండ్రి సమానంగా మధురంగా అయ్యానా. సహన శక్తి యొక్క ధారణ ద్వారా సత్యతను అలవర్చుకునే సదా విజయీ భవ. ప్రసన్నంగా ఉండడం మరియు ప్రసన్నం చేయడం, ఇదే ఆశీర్వాదాలను ఇవ్వడం మరియు ఆశీర్వాదాలను తీసుకోవడం. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.